సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ సక్సెస్. అంటే ఆహ్, 'ఉదయ్ కిరణ్' గారికి వరుసగా మూడో హిట్. బట్ పెద్ద హిట్. మీకు ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్. సో, మీ మీ అందరి ఆనందం ఎలా ఉండేది? 'ఉదయ్ కిరణ్' గారు ఎలా మేమందరం విజయవాడలో మార్నింగ్ షో చూసాం. హ్మ్. మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి చూసినప్పుడు ఉదయ్ కిరణ్కి 2 దగ్గరలు డౌటు, హ్మ్. జనం మోసేస్తారని. ఒకటి మంగళహారతి పాట పాడటం పెద్ద మనిషి ఫంక్షన్లో, హ్మ్. ఓ అని అరిస్తే ఏంటి పరిస్థితి. 2 సేమ్ సందర్భంలో నువ్వు నేనులో మీ పెద్దోళ్ళు ఉన్నారే డైలాగ్ వచ్చినప్పుడు అదే, అంటే బిఫోర్ క్లైమాక్స్ ఒక ఇంపార్టెంట్ ఎమోషన్లో హ్మ్. ఇది నవ్వేయటం జనాలు థియేటర్లో. సో అలాంటి సందర్భంలోనే అదే ప్లేస్లో మీ పెద్ద చిన్నప్పుడే నిన్ను రాయిపెట్టి కొడదాం అనుకున్నాను, మా మా అమ్మ అమ్మ అడ్డు అడ్డొచ్చింది. వచ్చింది, ఇప్పుడు కొడదాం అనుకున్నాం, మా చెల్లి అడ్డు వచ్చిందని చెప్పటం. ఈ 2 దగ్గరలో నా చేయి గట్టిగా పట్టేసి ఆ ప్రెషర్ నాకు ఐ కుడ్ ఫీల్ సినిమా చూస్తా. చూస్తూ మార్నింగ్ షో ఆ! విజయవాడలో. నేను మా విజయవాడ ఆడియన్స్ పర్ఫెక్ట్గా అరుస్తారు. మొయిటౌన్కి వస్తే మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రౌడ్ పల్స్ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ఆడియన్స్ విజయవాడ హ్మ్. ఈ రోజుకి. హ్మ్. ఇఫ్ దే లైక్ ఇట్ నెత్తి మీద పెట్టేసుకుంటారు, ఇఫ్ దే హేట్ ఇట్ థియేటర్లో సినిమా జరుగుతున్నంతసేపు రన్నింగ్ కామెంటరీలో ట్రోల్ చేస్తారు. హ్మ్. నేను అక్కడి నుంచే గ్రో అప్ అయ్యి వచ్చాను ఇండస్ట్రీకి. సో నాకు కొంచెం వరకు ఆ పల్స్ మీద గ్రిప్ ఉంది వేరే వాళ్ళకంటే. నేను విజయవాడలోనే ఎవ్రీ మూవీ మార్నింగ్ షో చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది కూడా, డైరెక్టర్ అయ్యాక కూడా. ఇప్పుడు కూడా రిలీజ్ రోజు ఫస్ట్ షోకైనా విజయవాడ రండి అని మా ఫ్రెండు మోహన్ వంశీ గారు ఆయన ఇన్వైట్ చేస్తే వీఆర్ థింకింగ్ ఓకే మార్నింగ్ షో ఇక్కడ చూసి ఫస్ట్ షోకి అక్కడికి వెళ్దామా అని. అయితే అలాంటి సందర్భంలో ఇటు సునీల్ హీ వాజ్ ఎంజాయింగ్. ఎందుకంటే సునీల్కి పెద్ద బ్రేక్, ఆయన తన క్యారెక్టర్ బ్రహ్మాండ హౌ ఇట్ ఈస్ అవును. వెల్ రిసీవ్డ్, ఆయన ఎంజాయ్ చేస్తుండే సినిమాని. ఉదయ్ కిరణ్కి టెన్షన్, ఈ 2 దగ్గరలో పాస్ అయితేనే హీరో పాస్. హ్మ్. మంగళహారతి పాడితే చూడరని అతని డే 1 నుంచి భయం. డబ్బింగ్లో కూడా గొడవ చేస్తుండేవాడు. హ్మ్. ఆ డైలాగ్ భరణి గారి దగ్గర దాన్ని మార్చలేమా, తీసేయలేమా, అంత ఫెరోష్ అంత దీనిగా చెప్పాలా అని ఇలాగా రకరకాలుగా. అస్సలు వరి అవ్వద్దు, ఇక్కడ నవ్వరు, గ్యారంటీగా మోసేయరు, నువ్వు డెఫినెట్గా నువ్వు యూ విల్ బి వెల్ రిసీవ్డ్ అని ధైర్యం చెప్తున్నావు. ఆ టోను, డైలాగ్ చెప్పిన విధానము, టోను అన్నీ. డబ్బింగ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ ఆపేశాడు. హ్మ్. మిగిలిన సినిమా అంతా ఫినిష్ చేసి తర్వాత లాస్ట్లో దాన్ని చెప్పాం. సో అలా తనకి కాషియస్గా ఉన్నాడు ఆ 2 విషయాల్లో. ఎప్పుడైతే అవి థియేటర్లో వాటిని ఎవరు కామెంట్ చేయలేదు ఆ మార్నింగ్ షోకి, అప్పుడు అన్నగారు పాస్ అయిపోయి రిలాక్స్ అయ్యారు. రిలీవ్డ్. ఆ! ఆ తర్వాత మేము చిన్న తిరుపతికి వెళ్ళాము. హ్మ్. అక్కడ తలనీలాలు ఇచ్చుకొని వెంకటేశ్వర స్వామికి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్కి డ్రైవ్ చేసేసి, హైదరాబాద్ వచ్చాక నాకు ఇనీషియల్గా ఎంఎస్ రాజు గారు ఆయన హీ వాజ్ కింగ్ ఆఫ్ అసెసింగ్ ద ఫిలిం ఎకనామికల్లీ. హ్మ్. ఎందుకంటే బిఫోర్ రిలీజ్ ఆయన రామానాయుడు స్టూడియోలో మిక్సింగ్ జరుగుతున్న టైంలో ఇలా కూర్చుని చెట్టు కింద, మా ఫస్ట్ వీక్ మనం తక్కువ వేస్తాము, సో ఆల్రెడీ చిత్రం నువ్వు నేనుకి వచ్చిన యంగ్ క్రౌడ్ వస్తారు, వాళ్ళకి ఈ సినిమా ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, కొంచెం మిక్స్డ్ టాక్ రావచ్చు. సెకండ్ వీక్ నుంచి కొంచెం ఫ్యామిలీస్ వస్తారు, ఎందుకంటే పాటలు బాగున్నాయి, అప్పటికి మన ట్రైలర్లు అన్నీ జనంలోకి వెళ్తాయి. బట్ ఆర్టీసీ వాళ్ళది ఏదో స్ట్రైక్ ఉంది, సో కొంచెం థియేటర్లు పెరిగితే కానీ క్రౌడ్ రాదు. కాలిక్యులేషన్స్. థర్డ్ వీక్ స్ట్రైక్ కంటిన్యూ అయితే థియేటర్లలో సినిమా ఉంచుతాం కానీ క్రౌడ్ రారు. ఫోర్త్ వీకెండ్ వరకు కనుక ఈ సినిమా మనం నుంచోబెట్టామంటే 200 days వరకు దీనికి డోకా ఉండదు, అప్పటి వరకు థియేటర్లో ఉంచగలమా లేదా అని ఇలాగ ఫింగర్ టిప్స్ మీద చెప్తుండేవాడు ఆయన. హ్మ్. ఏ సెంటర్లో ఏ టైప్ ఆడియన్స్ ఈ సినిమాని లైక్ చేస్తారు, ఎవరికి నచ్చదని. అప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్ లేదు, సార్. సో అన్ని సింగిల్ థియేటర్ రన్ను. ఆయన ఇలా ఫింగర్ టిప్స్ మీద చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఇలా ఎలా చెప్తారు ఇక్కడ కూర్చుని ప్రేక్షకుల సంగతి. నేను ప్రేక్షకుడిగా తోపు అనే ఫీలింగ్లో ఉండేవాడిని, కానీ ఆయన అంతా, అందుకనే ఆయన హీ బికేమ్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ హిస్ టైమ్స్. సార్. ఆ జడ్జిమెంట్ ఆయన చాలా బాగుండింది. ఎగ్జాక్ట్గా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 weeks కొంచెం రీజనబుల్లీ ఓకే కలెక్షన్స్. హ్మ్. సినిమా హిట్ టాక్, అంటే టాక్ చాలా బాగుండింది, కానీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యాక ఇట్ బికేమ్ లైక్ ఏ ప్రభంజనం. హ్మ్.
అది 250 రోజు మేము శ్రీరామ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా వైజాగ్లో మేము సంగం శరత్లో చూసాం సెకండ్ షో విత్ 80% 90% క్రౌడ్. అది అది చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే మనసంతా జర్నీ మేము త్రూ అవుట్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ సినిమా రిలీజ్ అప్పుడు కూడా అంటే ఇది నేను కరెక్టో కాదో మీరు చెప్పాలి. నాకు చూచాయిగా తెలుసు. సినిమాని రిలీజ్ చేసేటప్పుడు పూర్తిగా అమ్మేద్దామా, సొంతగా రిలీజ్ చేద్దామా అని చెప్పి ఎంఎస్ రాజు గారు తటపట డిస్కషన్ ఇస్తున్నారు. ఉంటుంది. అంటే సిరివెన్నెల గారో, పరుచూరి బ్రదర్సో ఎవరో నాకు తెలీదు. వాళ్ళిద్దరిలో ఎవరో కళ్ళు మూసుకొని డైరెక్ట్ రిలీజ్ చేసుకో, సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పారంట. మేము అందరం చెప్పాం. అందరూ చెప్పారు. వీ వర్ కాన్ఫిడెంట్. నా లాజిక్ ఏంటంటే 1.5 కోటి లోపు తీసిన సినిమా ఒక 3.5కో 4కో అవుట్ రేట్ చేస్తాము. వాళ్ళు ఇంకొక 1 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ 1 మీకే వస్తుంది కదా అనేవాళ్ళం. అంతే కదా. సో కొడితే కొండను కొడతారు సార్, లేకపోతే అంటే వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. చిన్న బడ్జెట్ మీద జాక్పాట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ, పెద్ద బడ్జెట్ల మీద మార్జినల్గా ప్రాఫిట్స్ తక్కువ. పెట్టింది కవర్ అవటం మీదే ఫోకస్ ఉంటుంది. సో ఎంత లేదన్నా మార్కెట్ పెరిగిపోదు కదా. మొత్తం 2% కదా మన ఆడియన్స్, సో తెలుగు రాష్ట్రాలకి. అలాంటప్పుడు రిపీట్ ఆడియన్స్ మీద ఛాన్స్ మీరే తీసుకోవచ్చు కదా. అది డిస్ట్రిబ్యూటర్కో మధ్యలో బయ్యర్కో వెళ్ళటం ఎందుకు అన్నది. అప్పుడు ప్రొడ్యూసర్కి ఫస్ట్ వచ్చిన మనీయే ప్రొడ్యూసర్. ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాదు. సో నేను బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని ఈ సినిమా కొడతామని. ఆయన నమ్మాడు. చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అండ్ చిత్రం నువ్వు నేను ఎంత పెద్ద హిట్ అయినా సరే ఉదయ్ కిరణ్లో ఆ పసితనం కనిపించేది. చాలా తక్కువ ఏజ్, ఇన్మెచ్యూర్డ్గా ఆ పసితనం కనిపించేది. బట్ మనసంతా నువ్వేకి వచ్చేలాకే యాక్టింగ్లో కానీ ఆ మ్యాన్లీనెస్, ఆ లుక్స్లో కానీ చాలా అద్భుతంగా కనిపించారు. ఆ యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా కనిపించింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? నేను చిత్రము హీ ప్లేడ్ లైక్ ఏ బాయ్, ఇంటర్మీడియట్ బాయ్. అందుకని నాకు చిత్రం మీద అది కేవలం డైరెక్టర్ తాలూకు మ్యాజిక్, మ్యూజిక్, ఈ రెండింటి మీద సినిమా అంటే ఎవరేసినా పర్వాలేదు, ఉదయ్ కిరణ్, రీమా సేనే లేకపోయినా పర్వాలేదు, ఆ ఏజ్ పిల్లలు ఎవరేసినా చిత్రం హిట్. అప్పుడు ఆర్టిస్ట్ క్యాలిబర్తో పని ఉండదు, ఎవరైనా ఒకటే. ఇప్పుడు అలాంటి దశ నుంచి నువ్వు నేనుకి అతను అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అది ఆ నువ్వు నేనుకి అతను అయిన ట్రాన్స్ఫర్మేషన్ చూసే నేను అతని మీద ఎక్కువ ముచ్చట పడ్డాను. అంటే సంబంధం లేకుండా తను బైసెప్స్ అవి బిల్డ్ చేసి నాకు నువ్వు నేను అతను ఫస్ట్ ఓపెనింగ్ ఇంట్రడక్షన్ రన్నింగ్ రేసు అథ్లెటిక్ ఇది చూపించాడు క్లిప్స్. అది చూసి అసలు ఇలాగ ఒక క్యారెక్టర్ కోసం ఇలా ఎదగగలిగిన వాడు పనికి వస్తాడు ఆర్టిస్ట్గా. మనసంతా నువ్వే నాకు అంత బైసెప్స్ కన్నులు గిన్నెలు అక్కర్లేదు, కానీ ఆ మెచ్యూరిటీ హెల్ప్ అయింది. పెర్ఫార్మర్గా సీన్లు మేము స్టోరీ డిస్కషన్ నుంచే అతన్ని పరచూరి వెంకటేశ్వర గారు కథలో కూర్చోమనేవాళ్ళు. ఏం కంట్రిబ్యూట్ చేయకపోయినా అసలు జరుగుతున్నది వింటూ ఉంటే నీ క్యారెక్టర్ మైండ్లోకి ఎక్కుతూ ఉంటుందని. సో హీ వాజ్ దేర్ త్రూ అవుట్. నువ్వు నేను షూటింగ్ నుంచి వచ్చి మన ఆఫీస్లో కూర్చునేవాడు, సుమంతార్స్ ఆఫీస్లో. అందుకని అతనికి, సునీల్కి, వీళ్ళందరికీ బాగా గ్రిప్ వచ్చేసింది. వాళ్ళ పాత్రలు ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, అసలు వాళ్ళు గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు. సో నాకు స్ట్రెస్ లేదు. అది దాటి అందంగా కనబడటం అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు. అతన్ని అసలు ఆ 2 సినిమాల కంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక మాస్టర్ విజన్ ఉన్న, అంటే ఆయన సినిమాటోగ్రఫీలో అసలు అద్భుతాలు. మనం అప్పటికే క్షణక్షణంలో వెంకటేష్ బాబు, శ్రీదేవి, ఇలాలు, ప్రియురాలు, వెంకటేష్, సౌందర్య, చాలా పెద్ద సినిమా, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ని ఆయన మౌల్డ్ చేసి పండిపోయి ఆయన సచ్ సీనియర్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ అప్పటికే, ఇప్పటికి ఇంకా. సో ఎప్పుడైతే ఆయన ఫ్రేమ్లోకి వచ్చాడో ఆయన ఉదయ్ కిరణ్లో అన్ని ప్లస్ పాయింట్లు తెర మీద ఒక్కసారి ఆవిష్కరించబడ్డాయి. అప్పటిదాకా కొంచెంగానే తను న్యాచురల్గా, ఇప్పుడు కొంతమందికి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి ఉంటే ఈ లైట్లో ఈ ప్రొఫైల్లో బాగోడు, సో ఇతన్ని ఆ సీన్లో ఏదో ఒకటి చేసి ఇతను అక్కడ నుంచోకుండా చెయ్యాలి. ఈ డిజైను సీనియర్ సినిమాటోగ్రాఫర్లకి వస్తుంది. అతను ఒక్కొక్కసారి ఫ్లాట్ లైట్లో బాగుంటాడా, బ్యాక్ లైట్లో బాగుంటాడా, ఆ ఆర్టిస్ట్ని ఎలా అందంగా అవుట్డోర్కి వెళ్తే. సో ఆర్టిస్టుని బాగా చూపించటం తెలిసిన సినిమాటోగ్రాఫర్లు దే కెన్ మౌల్డ్ యాక్టర్స్ వెరీ వెల్. అందుకే రీమా సేన్ కూడా చిత్రంలో కంటే మనసంతాన వీళ్ళు బాగుంటుంది. గ్యాప్గా 2 years కూడా లేదు. అంతలోనే వీళ్ళు ఏం మారిపోరు. కానీ
ఎస్ గోపాల్ రెడ్డి గారి లెన్స్కి వేరే మ్యాజిక్ ఉంది. సో అండ్ 'మనసంతా నువ్వే' సినిమాలో చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ డివిజన్ వాటి గురించి చెప్పట్లేదు Yeah. గానీ వాటిని మూమెంట్స్ అనొచ్చేమో. బట్ క్లైమాక్స్‌లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును. అప్పటిదాకా సునీలు అసలు సూపర్బ్‌గా నవ్వించుంటాడు. అప్పటిదాకా సినిమా అంతా నవ్వించుంటాడు. సునీల్ ఉదయ్ కిరణ్ దగ్గరికొచ్చి ఒక్కోసారి వర్షం గూడా మనకు మేలు చేస్తదిరా, కన్నిటిని కనిపియకుండా చేస్తదన్నప్పుడు ఆయన బ్లో ఔట్ అయిపోతాడప్పుడు. అసలు ఆ యాక్టింగ్ గాని, ఆ సీన్ గాని, ఆ మూమెంట్ గాని అంటే నాకిప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా ఫేవరెట్ షాట్ అనమాట అది. సో, ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి? అది యాక్చువల్‌గా ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్‌గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? ఆ సినిమాకి. ఎందుకంటే ఈ సీన్ రాయగలిగిన వాడు ఆ! ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడని. ఆహా! 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. నేను ఫస్ట్ బలమైన షాటే గుర్తుపెట్టుకున్నా. చాలా బలమైనది అది. అదే ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేసింది. హ్మ్. ఏంటంటే అది స్టోరీ సిట్టింగ్‌లో తెగ నచ్చేసింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎలా షేప్ అప్ అవుతున్నా అది మారకుండా ఉండటానికి తాతలు దిగొచ్చారు. దాన్ని ఎంఎస్ రాజు గారికి హీరోకి ఒక నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ఉండాలి. కోలాహలంగా ఉండాలి. కామెడీ హిలేరియస్‌గా ఉండాలి. ఇలా ఉండేది ఆయనకి. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ మీదే మొత్తం బరువేయలేము. సునీల్ ఒక్కడినే పెట్టలేము అని. సో, ఆలీ వేణుమాధవ్ ఇలా రెగ్యులర్ హీరో ఫ్రెండ్స్‌ని అలాగా ఆ కాలనీలో బ్యాచ్ లాగా దింపేద్దాము. తిరుపతి ప్రకాష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పట్లో. బండ్ల గణేష్ గారు. అవును. అయితే నాకేంటంటే ఇతను ఒక అనాథ. ఎవరో తెచ్చి పెంచుకుంటున్నారు. ఎక్కడో ఒక మొహమాటం ఉంటుంది. ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండాలి. హ్మ్. అదైతేనే ఈ సెకండ్ హాఫ్‌కి ఈ హీరో మీద ఎమోషన్ వస్తది. ఒక ఎక్స్‌ట్రావాగెంట్‌గా నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్‌తో ఆయన యాంగిల్ ఏంటంటే చంద్రమోహన్ వీడిని అంత బాగా చూస్తున్నాడని ఎందుకు అనుకోవు అన్నది ఆయన. హి వాస్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే. కానీ నాకు సెకండ్ హాఫ్ పోతుంది అన్నది. హ్మ్. సో, ఒకడే ఫ్రెండ్ ఉండాలి. ఎమోషన్ అయినా, కామెడీ అయినా 2 వాడే పంచుకోవాలి. వాడికి కూడా తెలియకూడదు వీడి బాధ. అందుకని వాడు ఇండైరెక్ట్‌గా "అరేయ్! నాకు తెలుసు నువ్వు హ్మ్. దాస్తున్నావని" అని చెప్పేలాగా ఈ సిట్యుయేషన్ క్రియేట్ చేసి అది చెప్పినప్పుడు ఆయన హి ఫెల్ట్ సో హ్యాపీ. కానీ అది మాకెలాంటి ప్రెషర్ అంటే అది సెట్‌లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ రాలే. రీ రికార్డింగ్ లేకుండా ఎడిటింగ్ రూమ్‌లో చూస్తే నువ్వు చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయమ్మా ఇప్పుడు అంత లేదు. ఆ! ఇలాంటి ప్రెషర్‌లో అది రీ రికార్డింగ్ కూడా అయ్యి ఎవ్వరినెప్పుడు తన వల్ల పాట కూడా యాడ్ అయ్యి హ్మ్. ఆ రీల్ మొత్తం ఆ ఎమోషన్‌లో కరెక్ట్. అందరం తడిసి మునకలై ఆ ట్రావెల్ చేసినప్పుడు హమ్మయ్య! వి వర్ సో కాన్ఫిడెంట్ లైక్ మొట్టమొదట ఈ సినిమాను ఓకే చేసిన ఆ సీన్‌లో డైలాగ్ ఇప్పటిదాకా అది పాపం పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వాలి క్రెడిట్. హ్మ్. ఆయన చాలా కష్టపడ్డారు. ఓహ్! అది పోకుండా ఉండాలి, బాగుండాలి. దానికోసం లాజికల్‌గా స్క్రీన్ ప్లే రాయాలి. దాన్ని అది అబ్బెట్టుగా రాకుండా నేచురల్‌గా అది ఇన్వాల్వ్ కావాలి. హ్మ్. 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 ఎందుకంటే ముందు సీన్‌లన్నీ మారిపోతూ ఉన్నాయి స్టోరీ డిస్కషన్‌లో. సో ఇది మాత్రం పట్టుకొని ఎలా వెళ్లాడతాం కష్టమైందది. అండ్ ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సునీల్ గారి క్యారెక్టర్. సో, అంటే అప్పటికి గూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు. బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్‌డమ్ స్టార్ట్ అయింది. సో, వై సునీల్? సునీల్ మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా అతను 'నువ్వు నేను', 'నువ్వు నాకు హ్మ్. నచ్చావు' అన్నీ చేస్తున్నారు. షూటింగ్‌లో ఉన్నారు. నాకు 'భిక్షు' గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు. హ్మ్. ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా ఇవాల్టికి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ గారినా? హ్మ్. అంటే హి వాస్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు. కంప్లీట్‌లీ ఎక్స్‌ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్‌లో. లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్‌కి. అది 'కార్గిల్ వార్' లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయనేం కామెడీ చేయలే. హ్మ్. హి పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్ ఆ ట్రూప్‌లో. 'భిక్షు' గారి ట్రూప్‌లో. నేను ఆడియన్స్‌లో చూసానది. హ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ హ్మ్. ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏజ్‌కి కొత్తగా ఒక ఫ్రెండ్ అవును. ఉండాలంటే అన్‌డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. ఎందుకంటే మీరిందాక చెప్పిన వేణుమాధవ్ గారు, అలీ ఆ గారు లిస్ట్ అంటే వీళ్ళందరూ పెద్దయిపోద్ది. సీనియర్ ఆవిడ పెద్దవాళ్ళు. పెద్దయిపోతది. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. హ్మ్. హ్మ్. ఆ మొనాటనీ బ్రేక్ చేయాలనుకునేవాడిని. జస్ట్ టు యాడ్ ఫ్రెష్‌నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్‌లో కామెడీ చేస్తున్నారు గానీ, ఫుల్ లెంగ్త్‌గా అసలు ఒక కమెడియన్ లాగా ఒక అవును. కరెక్ట్. స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన్ని పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్‌లో మీకు సునీలు, త్రివిక్రమ్ గారు ఫ్రెండ్స్ కాదా?
అవును. అందుకనే అది ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే అది త్రివిక్రమ్ దాచేస్తున్నారు. గారు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్‌కి మీ సినిమాలో చూడండి అలా ఎప్పుడు డిస్కషనే రాలే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను సునీల్‌ని బతిమలాడుతుండేవాడిని. ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏవొచ్చినా వదిలేయండి. హ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే, నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను. హ్మ్. హ్మ్. సో, మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చొప్పున 5 సినిమాలు చేస్తుంటే, హ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేను ఇస్తానండి. నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. సునీల్ గారిని. ఐ వాస్ ఆఫ్టర్ హిమ్. హ్మ్. సునీల్‌ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్‌గా అన్నీ చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వి వర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాల్టికి మా రిలేషన్‌షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్‌గా ఉండింది. హ్మ్. అండ్ 'రీమా సేన్' గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోలు అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు గదా! సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు. నాకు తెలీదు. ఆ క్యారెక్టర్ మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. హ్మ్. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్‌లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడా ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి 'రేమా సేన్' క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ గూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు 'రీమా సేన్' వద్దనే నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. 'రీమా సేన్' అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తనురైతోను లేదు, ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథుంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి 'రీమా సేన్' బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ 'ఎంఎస్ రాజు' గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తనురాయే ఫిక్స్. ఈ హ్మ్. 2 ఆయన చాయిస్‌లే. హ్మ్. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. హ్మ్. సరే ఇంక మన పాత్ర మనం మన పాత్రలాగా మనం చేయించుకొని ఎళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమె ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్ ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం. ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. క్లైమాక్స్ వాళ్ళకేం పెయిన్ లేదు. అంతా గూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీనొచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ జెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనిఖీల వర్మ' గారి విలనిజం. హ్మ్. అంటే ఆయనకి ఎంత అప్పట్లో చేశారో. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసరు. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకో 'తనిఖీల వర్మ' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనిఖీల వర్మ' గారిని ఎందుకు సెలెక్ట్ జేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారైనప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆవుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే 'ఆవుతి ప్రసాద్' గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ 'తనికెళ్ళ భరణి' గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడవ్వచ్చు, లేదా చెడ్డవాడవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆ! హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రేయ్! అని జెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ పొడి గూడా చేసాడేంటి? అలా పొడిచేసాడు. నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ,
నేను చంపమని అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో అద్భుతంగా ప్లే చేసిన అవును. క్యారెక్టర్. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు హ్మ్. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి కదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. అండ్ ఈ 'మనసంతా నువ్వే' సినిమా ఈ రీ రిలీజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే 'మనసంతా నువ్వే' అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. అవునా? డెఫినెట్‌లీ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఆయన సినిమా. ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది. పెద్దది. బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్‌లో కనిపించట్లేదు. లేదు ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. హ్మ్. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది. స్టేజ్ మీద కనబడటము, పాటలన్నీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయటము ఇలా కరెక్ట్. ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు. ఓన్లీ డిజిటల్ ప్రమోషన్‌లో ఎవరైనా ఎక్కడ కనబడతాము. ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హి ఈజ్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు హ్మ్. నీ స్నేహం అవును. ఇక రాదు అని చిన్న 2 లైన్‌లే. అవును. అసల ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తదంటే అసల మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్‌లో ఉంది. హ్మ్. మనసంతా నువ్వే అని. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్‌పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని హ్మ్. వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. అవును. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేస్తే నాకు డబ్బులొస్తాయి గదా! అవును. ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆ! ఆయనకి ఏమి కష్టం. ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ కష్టం కదా! ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి ఆయన కానీ తనలో తను ఎంత మదన పడి ఈ పాటలు రాసాడు అని. ఆయన హాయిగా హ్మ్. రాత్రి పూటలు కూర్చుని అందరూ పడుకున్నాక లేచి ఆ! రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. హ్మ్. కిటకిట తలుపుల పాట అయితే రికార్డింగ్ థియేటర్‌లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. హ్మ్. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో, అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీగా అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకురా అన్నారు. 53 చరణాలా? ఆ! అన్నీ బాగున్నాయి. ఓ చరణంలోంచి 2 లైన్లు, ఇంకో చరణంలోంచి 2 లైన్ల కింద అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలోని 8 లైన్లు 4 లైన్లు ఒక్కో చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్‌గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే. అప్పుడు నా ప్రాధాన్యత షూటింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉండాలి. హ్మ్. సో, రైల్వే ట్రాక్ మీద తీయగలను. సో, ఓసారి ఇటువైపు వస్తుంది, మళ్ళీ అటువైపు వస్తుంది. ఈ రైలుకి సొంత ఊరు ఏదో గుర్తు రాదు. అలా కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా. ఇది తీసేసుకున్నా. ఎందుకంటే నాకు ఒక లొకేషన్ దొరికేసింది. ఓకే. అలా అలా సెలెక్ట్ చేసుకున్నాను. తూనీగా యాజ్ ఇట్ ఈజ్. తూనీగా ప్లేస్‌లో అబ్బోసి అని పెట్టమని ఎంఎస్ రాజు గారు గొడవ. ఆ అబ్బోసి అంటే మనం పిల్లల్ని బుగ్గగిల్లి అంటాము. సో, నాకొద్దని నేను. హ్మ్. అయితే చాలా రోజులు దాన్ని శాస్త్రి గారు నాకు సపోర్ట్ చేశారు. చేసి తూనిగా. నాకు ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా బాల్యంలో నాకు గుర్తుంది ఇనప చువ్వకి ఇలా ఒక రెక్కలాగా ఉంటుంది. దాన్ని ఇలా పెట్టి ఫట్ అని కొడితే తూనీగలాగే ఎగురుతుంది. దాన్ని తూనీగ అనేవాళ్ళం. హ్మ్. అలాగే రేకు కప్పలని ఇలా కొడితే అవును. బెక్ 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 అని సౌండ్ వస్తుంది రేకులతోటి. ఈ 2 నా ఫేమస్ చైల్డ్‌హుడ్ టాయ్స్. హ్మ్. సో, నేను అది ఎక్కడైనా దొరుకుతుందని తూనీగా అన్నాను. పిల్లలు దాంతో ఆడుకుంటారని. నాకది దొరకలేదు ఒరిజినల్ తూనీగ పెట్టి. దాంట్లో నేను షూటింగ్ చేసే టైంకి అవి లేవు మార్కెట్‌లో. దాంట్లో ఒక లైన్ ఉంటది. 'తూనిగా పాటలో సూర్యుడు ఏడి నీతో ఆడి నీతో చందమామ అయిపోయాడు. ఆడి చందమామ అయిపోయాడుగా. అవును. ఏమి లైన్ సార్ అది. అంటే పసిపిల్లల మీద పాట రాస్తా అంటే వాళ్ళకి ఆట టైం తెలీట్లా. అదొక స్వచ్ఛమైన అంతే. బాల్యం. అంటే ఆయన గూడా ఆ బాల్యంలోకి ఎళ్ళిపోయి రాసిన లైన్‌లాగుందది. హ్మ్. అండ్ 'ఎవరినెప్పుడు తన వలలో' అసలు మన సినిమాకి రాసిందే కాదు. అవునా?
ఆల్రెడీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్లో శాస్త్రి గారు స్వయంవరంకి ముందు అవునన్నా కాదన్నా ఏదో టైటిల్ తోటి ఫస్ట్ అనౌన్స్ చేసింది చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో. దానికి రికార్డ్ చేసిన పాట ఇది. ఓకే. అది డైరెక్టర్ మారారు, సెటప్ మారింది. వేణు గారు యాజ్ ఇట్ ఈజ్, ప్రొడ్యూసర్ సేము, త్రివిక్రమ్ గారు సేము. చంద్రసిద్ధార్థ గారు బయటకు వచ్చినప్పుడు ఆర్పి గారు కూడా వచ్చారు. తర్వాత విజయభాస్కర్ గారు, కోటి గారు అటాచ్ అయ్యారు. ఆ పాట అలా ఉండిపోయింది. నాకు సరదాగా చెప్తే నాకు మధ్యలో బీజిఎంలు చాలా లెంగ్తీగా ఉన్నాయి, అవి తీసేసి అసలు బీజిఎంఏ వద్దు, ఎందుకంటే నాకు క్లైమాక్స్లో వస్తుంది, ఇక్కడ అసలు పాటే నిలబడదు, నాకు జస్ట్ ఆ ఎమోషన్కి సపోర్ట్ చేస్తే చాలు, ఒక రీ రికార్డింగ్లా కావాలి. సో బీజిఎంస్ తీసి ప్రేమ ప్రేమ అన్నది అటాచ్ చేసేసింది ఒక చరణంకి ఇంకో చరణం మధ్యలో. జస్ట్ 4 సార్లు ప్రేమ అని వదిలేయండి కోరస్లో. అంటే అప్పుడు శాస్త్రి గారు ఉత్తి ప్రేమ ప్రేమ ఏమంటారు, ఆల్రెడీ కిటకిట తలుపులు అన్నాగా, అంటే ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ అందాము, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంటుంది. ప్రేమ అంటే ఇంక ఇంతే అని, విరహం తప్ప ప్రేమకి విజయం లేదు అన్నది ఒక స్టేట్మెంట్ అన్నా ఉంటుంది ఏదో ఒకటి అని ఆయన మార్చారు. ఇది తప్ప అసలు ఆ పాట రాయలేదు. అదే యాజిటీస్ సాంగ్ అలా ఉండిపోయింది. ఎవరిని ఇప్పుడు తలవాళ్ళు కిటకిట తలుపులు అలా రాశారు, తూనికి ఇలా రాశారు. నేను హాయిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో క్రికెట్ ఆడుకుంటూ, ESPN స్పోర్ట్స్లో క్రికెట్ ఆడుకుంటూ, కంప్యూటరైజ్డ్ క్రికెట్ మంచిగా 4లు 6లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి భలే ఆడావు అంటూ మా పిన్ని గారు పులిహార దద్దోజనం టిఫిన్లు ఉప్మాలు అవి చేసి పెడుతుంటే తిని పాటలు అయిపోయాయి. కష్టపడి రాయటాలు అది ఆయనకేం కష్టం. అండ్ ఈ మొత్తం అంటే ఇంత అద్భుతమైన జర్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఎంఎస్ రాజు గారు మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు ఆ సక్సెస్ తర్వాత? మేము తర్వాత ఆట సినిమా కూడా చేశాక, అంటే ఇమ్మీడియట్గా మనసం తనువే తర్వాత నేను బాగా తిరుగుతూ ఉన్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్ రాజు గారు నేను రెగ్యులర్గా కలుస్తున్నాను. నేను కమర్షియల్ లెక్కలే అడుగుతున్నాను. కమర్షియల్ అది ఇంత వచ్చిందా ఈ సినిమా, అట్లా ఇంత ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ మనకి చెప్తుంది కదా. నాకు సెకండ్ వీకో థర్డ్ వీకో అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న దత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు ఓడియన్లో. వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను టికెట్స్ చెప్పనా అంటే, లేదు మా మేనేజర్ చెప్పేశారు, ఊరికే నేను వెళ్తున్నానని చెప్దామని మీకు కాల్ చేశాను అన్నారు. అయితే నేను వెయిట్ చేస్తాను, మీరు చూడంగానే కాల్ చేయండి అన్నాను. వాళ్ళు సినిమాల్లో పుట్టి పెరిగిన పిల్లలు, కాబోయే ప్రొడ్యూసర్లు అన్నది అప్పటికే తెలుసు. సో న్యాచురల్గా ఒక సినిమాని వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, ఇది ఎంత హిట్ అయింది. షో అయ్యాక కాల్ రాలే, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, మధ్యలో నేనే చేశా. ఏమిటి వీళ్ళు అసలు వెళ్ళలేదా సినిమాకి, మొహమాట పడి మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారిందా, వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే సినిమా నచ్చలేదా, 2 ఆప్షన్. అంతే కదా. వెళ్ళేటప్పుడు అసలు నాకు తెలియకుండానే ఫోన్ చేసి మరీ వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు చేశాక ఏదో చెప్పాలి కదా. సో బాగాలేదని చెప్పలేక మొహమాట పడి అనుకుంటున్నా. నేను చేశాను, ఒక 2 గంటల తర్వాత చేస్తే కెన్ ఐ కాల్ యూ బ్యాక్ అని పెట్టేశారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో గంట రాత్రి 9:30 10 ఎంతో అయింది. ఇంకా పడుకునే ముందు ఫోన్ వచ్చింది. తీసి ఏంటండి అంటే, ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నాను మీ క్లైమాక్స్కి, వాట్ ఏ ఫిల్మ్ అండ్ మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు ఏడుస్తారని నేను అసలు అనుకోలేదన్న. అంత వండర్ఫుల్ సినిమా, అసలు సచ్ ఏ హార్ట్ టచింగ్ ఫిల్మ్. నేను అందులో ఉండిపోయాను నేను, అందుకే మీకు కాల్ చేయబుద్ది కాలే. ఇది ఇంత పెద్ద పొగడతా కానీ వాళ్ళు అనేది నిజం. ఒక సినిమా చూసిన తర్వాత దాన్ని వెంటనే ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఇచ్చిన అనుభూతిని మనం ఆస్వాదించాలి. అప్పుడే మనం అది బయటికి కూడా కరెక్ట్గా చెప్పగలం. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయింది. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆయన అసలు అంటే అంత పెద్ద ఆయన, అసలు ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతో నువ్వే నా పరిచయం ఆయనతో, ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. బావగారు బాగున్నారు.
కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారు. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతన్ని బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. సో దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచే బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాతో లెక్కలు ఎప్పుడు చెప్పారు, ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. మేము వి సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి నేను శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాను, సడన్గా సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తూ ఉండగా గబుక్కొని అప్పుడు తెలిసింది మనసంతా నువ్వే 100 రోజు ఇంకా ఆడుతూ ఉండింది. ఫంక్షన్ లేదు, ఏం లేదు ఇంకా కదా. ఆడడం సార్ 250 రోజులు పైన ఆడితే. అదేనా 100 రోజుకి ఇంకా ఆడుతూ ఉండింది. మేము సడన్గా రియలైజ్ ఉదయ్ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చి ఇవాళ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేయాలని, ఎందుకు షూటింగ్ మంచి ఎక్టిక్ షూటింగ్లో ఉన్నాం శ్రీరామ్. 100 రోజు అండి, 100 రోజు ఏంటి అసలు, అరే ఫంక్షన్ లేదు ఏం లేదు అని చెప్పి గబుక్కుని మా బ్రదర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి మన ఇంటి టెర్రస్ మీద అరేంజ్ అయ్యింది. సీతారాం శాస్త్రి గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన శ్రీరామ్ యూనిట్లో ఉన్న అనిత హీరోయిన్ అందరికీ చెప్పి, రేమసేన్ పాపం అవుట్ ఆఫ్ స్టేషన్. సరే ఉదయ్ అలాగే ఉన్నాడు, అనితని సరదాగా గెస్ట్గా రమ్మని శాస్త్రి గారిని, పర్చూర్ బ్రదర్స్ని అందరినీ పిలిచి ఎంఎస్ రాజు గారిని పిలిచాను. అంత షార్ట్ నోటీస్లో హీ కుడెంట్ మేక్ ఇట్. అంటే ఆయనకి నేనే ప్లాన్ లేదు, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు అరేంజ్ చేశాను మొత్తం గెట్ టుగెదర్ 150 మంది దాకా. అలా అది మిస్ అయ్యాము అంతే తప్ప, అదర్వైజ్ వీ హ్యాడ్ ఎనఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఈ సినిమా సక్సెస్ని అంటే జనాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అది నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదు, విజయవాడ వైజాగ్ నాకు తెలియదు. మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్ స్టాఫ్ కానీ, పోలీసులు కానీ, మీరు పెట్టుకున్న మనుషులు కానీ ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేక వైజాగ్లోనే ఉదయ్ కిరణ్ దాచిపెట్టాల్సి వచ్చిందంట. దాచి కిచెన్లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారు మారుతి కారులో బ్యాక్ సీట్లో పడుకోమని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తే స్టిల్ ఆ కార్ని చేసి ఎవరికి అలా డైరెక్ట్గా తాజ్ హోటల్లోకి తీసుకెళ్ళి, బాబు నువ్వు ఇక్కడ ఉండు నాయన, ఆ హోటల్ ఇంకా సెంటిమెంట్ అని చెప్పి అక్కడ వద్దు మనం, ఎందుకంటే రోడ్డు మొత్తం జనసంద్రం. ఎంతమంది వచ్చారు సార్ ఆ రోజు? 1,00,000 మంది ఉంటారు ఈజీ. జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి, ఉదయ్ కిరణ్ అక్కడ దిగాడని తెలిసి. లయన్ కింగ్ క్లైమాక్స్ చూసారా సార్? బాహుబలిలో కూడా ఉంటుంది. అవును. అలా నడిచొస్తే అలాగ క్రేన్ అప్ చేస్తే ఈడే మన యువరాజు అని చెయ్యెత్తుతే మొత్తం కింద జన సందోహం. అలా నేను మా కెమెరామ్యాన్ శివ, ఆయన తర్వాత ఇప్పుడు తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయ్యాడు, మేము ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం చెయ్యెత్తి. కింద 1,00,000 మంది. గూస్ బంప్స్ వస్తుంది సార్ మీరు చెప్తుంటే. కల్లారా చూసాం. సార్ లైక్ ఉదయ్ కిరణ్ అది అసలు అతను అంటే నాకే అనిపిస్తుంది, అతను అన్ని దశలు చూసాడు, ఒక పరిపూర్ణమైన లైఫ్ చూసాడు, ఎవరెస్ట్ శిఖరం అంత లైఫ్ చూసాడు చాలా తక్కువ టైంలో. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా ఒక ఆర్టిస్ట్కి, ఇంకా అంతకంటే ఏముంటుందా, అంత కన్సిస్టెంట్ సక్సెస్ అసలు నాకు తెలిసి ఈ జనరేషన్లో మరీ కష్టం. అవును, అంతమంది ఆడితే ఒకటి యావరేజ్ అయ్యి మళ్ళీ ఒక హిట్ పడే వరకు ఎంగేజ్ చేస్తూ ఫ్యాన్స్ని, చాలా కష్టం అసలు ఆర్టిస్టుల లైఫ్. తనకు బాగా వచ్చింది అది. అంతమందిని అక్కడ చూసి ఆ సందర్భంలో మీతో ఆయన అన్న మాట కానీ, ఆయన టెన్షన్ తనువుతో ఉంటే లోపలికి వచ్చేసి ఫోటోలు కావాలని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, అందులో ఆడ మగ చిన్న పెద్ద మొత్తం ఉన్నారు. అది ఒక పొలిటీషియన్ సభ కంటే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకుని గబ్బా వాళ్ళ అసిస్టెంట్లకేమో మీరు లగేజ్ సర్దండి, మేము ఉదయ్ కిరణ్ని తీసుకెళ్ళిపోతాము, మళ్ళీ మన ప్రొడక్షన్ కార్ ఫ్రంట్ సైడ్లు ఇరుక్కుపోయాయి జనంలో. మన యూనిట్ బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ శ్రీరామ్కి. సో మా పెద్దనాన్నగారి కారు నేను లోకల్గా వైజాగ్లో తిరగడానికి ఆయన ఇచ్చారు మారుతి. అదైతే ఎవరికి తెలియదు, మారుతిలో ఉదయ్ కిరణ్ వెళ్తాడన్నది ఎవరు గెస్ట్ చేయరు కాబట్టి దాని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కిచెన్లోంచి బయటికి తీసుకెళ్ళి అద్దాలు పగలగొట్టే రేంజ్కి జనం వెంటబడి ఫైనల్గా ఒక చేజ్ లాగా చేసి నేను తాజ్లో పెట్టాను అతను. ఆ తర్వాత తాజ్లోకి వెళ్ళిన తర్వాత జగదాంబ థియేటర్ బయట షూటింగ్, కర్తవ్యం అవి చేసిన ఒక మంచి లొకేషన్ కదా వైజాగ్ అంటే జగదాంబ సెంటర్. ఇతనేమో ఒక మంచి సీక్వెన్స్ అనుకున్నాను, అనితకి ఇతనికి మధ్యలో ఒక టెన్స్ మూమెంట్, ఆశీష్ విద్యార్థి ఉదయ్ కిరణ్ అనిత
జగదాంబ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు అంతా ఖచ్చితంగా ఫ్రేమ్ హ్యాపీగా పర్మిషన్లు పెట్టుకొని ఫ్రేమ్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. కెమెరా పార్ట్లు విడివిడిగా పట్టుకుని పరిగెత్తాం. ఎక్కడ దాకా వెళ్ళాం భీమిలీ సైడ్. ఉమ్, ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీస్ ప్రొటెక్షన్ పనికి రాలేదు. రోప్స్ పెడతాం అవుట్డోర్ అవును. షూటింగ్ జనం అది దాటకుండా ఉండటానికి అవి పనికి రాలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏ కారు ఎక్కారో తెలీదు. సో కెమెరా పీసులు కెమెరా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ లెన్స్లు దొరికినట్టు జేబుల్లో వేసుకుని చేతుల్లో పట్టుకుని పరిగెత్తాము అసలు కకావికలం. ఆ రోజు షూటింగ్ మళ్ళీ సీన్ మార్చి ఉమ్, ఆ వేరే లొకేషన్లో ఇంకో సీన్ ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ డే దీనికి మ్యాచింగ్ ఇంకో లొకేషన్ ఎక్కడో పట్టుకొని క్రౌడ్ లేకుండా ఇంక రోజు ఇంక వైజాగ్లో అవుట్డోర్ తనతో చేయలేను అని డిసైడ్ అయ్యి ఉమ్, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి స్టూడియోల్లోనూ ఇళ్లలోనూ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. లొకేషన్స్లో చేసుకున్నాం. సుల్తాన్ బజార్లో మన వాళ్ళు బాగా కోఆపరేట్. అప్పటికి మనకి సుల్తాన్ బజార్ బాగా సో రెగ్యులర్ లొకేషన్.